పునర్వ్యవస్థీకరణ టీడీపీలో అసంతృప్తులకు ఆజ్యం పోసింది. ఎంతో కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లను పక్కన పెట్టి వైసీపీ నుంచి వలస వచ్చిన వారికి జూనియర్లకు పట్టం కట్టడంపై నేతలు గుస్సా అవుతున్నారు. అవమానకర రీతిలో మంత్రి పదవి కోల్పోయిన వారు అధినేత నిర్ణయంపై తిరుగుబాటు చేయడానికి వెనుకాడేలా లేరు. చంద్రబాబు తీరుపై ఆగ్రహించిన కొందరు రాజీనామాల బాట పడితే మరికొందరు అదే ఆలోచనతో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరికి వారి అనుచరుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్నట్లుగా సమాచారం. ఒక జిల్లా కాదు, ఒక వర్గం కాదు, ప్రస్తుతం టీడీపీలో కేబినెట్ మార్పులు చిచ్చును రేపి వర్గ పోరుకు ఆజ్యం పోశాయి. మంత్రివర్గ విస్తరణపై అసంతృప్తి సబబు కాదు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా పత్రికా ప్రకటన విడుదల చేయాల్సి రావడం పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే దీనిని ఆరంభ దశలోనే అదుపు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీ నేతలు శ్రేణులకు టీడీపీ చరిత్ర ఘనతని వివరిస్తూ సుదీర్ఘ లేఖ రాశారు. 3.5 దశాబ్దాల పార్టీ చరిత్రలో ఎవరూ క్రమశిక్షణ ఉల్లంఘించలేదు అంటూ ఉపోద్ఘాతం ప్రారంభించారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా క్రమశిక్షణ గీతను దాటలేదని చెబుతూనే ఇప్పుడు కూడా లైన్ దాటితే చర్యలు తప్పవనే అర్థం ధ్వనించేలా చెప్పారు. ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది ఎంతో ఆలోచించి అందరితో సలహా సంప్రదింపులు జరిపాక ఇవ్వడం టీడీపీ ఆనవాయితీ అని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా అదే తరహాలో మంత్రి పదవులు ఇచ్చినందువల్ల దీనిపై అనవసర చర్చ ముగించాలని పరోక్షంగా సూచించారు. ప్రస్తుత మంత్రివర్గ విస్తరణపై అందరితో చర్చించి అన్ని వర్గాల వారిని సంప్రదించాక ఎంపిక చేసినట్టుగా చంద్రబాబు తన ప్రకటనలో తెలిపారు. తాను ఏరి కోరి ఎంచుకున్న కొందరితో మాట్లాడి అందరితో చర్చించామనడం సబబేనా అన్నది ఆగ్రహంతో ఊగిపోతున్న అసంతృప్తుల ప్రశ్న. సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతౌల్యం అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని చేపట్టినట్టుగా బాబు చెప్పుకొచ్చారు. అయితే కాపు కోటాలో తనకు మినిస్ట్రీ దక్కలేదని బోండా ఉమా ఆక్రోశిస్తూ ఉండడం ఇక్కడ హైలైట్. వివిధ ప్రాంతాలు, కులాలు, అనుభవం, అన్ని వయస్సులకు ప్రాతినిధ్యం, రాజకీయ సమీకరణల ప్రాతిపదికగా మంత్రివర్గ విస్తరణ చేపట్టడం జరిగిందంటున్నారు. పార్టీలో రగులుతున్న అసంతృప్త జ్వాలలు వేరే కథనే చెబుతున్నాయి. ఎంతో కాలంగా పార్టీలో ఉంటున్న తమను కాదని వలసల్ని ప్రోత్సహించేలా వైసీపీ నేతలకు పెద్దపీట వేయడం తెలుగు తమ్ముళ్లకు అసలు మింగుడు పడడం లేదు. మిగతా అంశాల మాటేమో గాని బాబు మాత్రం రాజకీయ సమీకరణల ప్రాతిపదికగానే మంత్రివర్గ మార్పులు చేశారని అంటున్నారు. అసలే పదవులు దక్కక కుమిలిపోతున్న తమకు అసంతృప్తి మంచిది కాదు, స్పోర్టివ్గా తీసుకోవాలని చెప్పడం గిల్లి బుజ్జగిస్తున్నట్లుగా ఉందని ఆక్రోశిస్తున్నారు. పార్టీ 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్రేణులు చెదిరిపోకుండా ఎంతో శ్రమించిన తమ కష్టానికి గుర్తింపు ఇదేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయిన వారికి ఆకుల్లోనూ కాని వారికి కంచాల్లోనూ పెడుతుంటే వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చుంటే ఏంటనే నిర్లక్ష్య వైఖరి నేతల్లో శ్రేణుల్లో రావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్వల్పంగా ఉన్న పదవుల్ని ఆశించి అవి రానప్పుడు నిరాశ కలగడం అసంతృప్తి సహజమేనన్న చంద్రబాబు దానికి అధిగమించి భవిష్యత్తు వైపు సాగిపోవాలని పిలుపునిచ్చారు. అయితే ఈ వాక్యాన్నే నేతలు తమ ఆయుధంగా మలుచుకుంటున్నారు. పదవులు స్వల్పంగా ఉన్నాయని తెలిసినప్పుడు వాటిని ఎరవేసి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలను ఎందుకు ఆకర్షించారని ప్రశ్నిస్తున్నారు. పార్టీలో ఉన్నవారికి తోడు వలస నేతలు తోడైతే సహజంగానే అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదని ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియదా అని అడుగుతున్నారు.
చేయాల్సిందంతా చేసి ఇప్పుడు క్రమశిక్షణ పేరుతో తమ నోరు నొక్కాలని చూడడం భావ్యమా అంటున్నారు. రైట్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మునిరాజు అందిస్తారు. మునిరాజు, చూసాం నిన్న మంత్రివర్గ విస్తరణ ఖాయమైనప్పటి నుంచి వరుసగా బొజ్జల, బోండా, చింతమనేని, బుచ్చయ్య చౌదరి ఈ నలుగురే మీడియా ముఖంగా తమ వ్యతిరేకతను వ్యక్తం చేసిన మిగతా వారు ఇంకా రాని వారు కూడా అసంతృప్తులు చాలా మంది ఉన్నారు. ధూళిపాడ ఏకంగా కన్నీటి పర్యంతమే అయ్యారు. మరి వీళ్ళంతా సీనియర్ నేతలు, వీళ్ళను పక్కన పెట్టడం వల్ల డెఫినెట్ గా వ్యతిరేకత వస్తోంది. మరి దీన్ని చంద్రబాబు ఎలా అధిగమిస్తారు? ఈ లేఖతో సాటిస్ఫై అవుతారా? ఈ లేఖ సరిపోతుందంటారా అసలు? లక్ష్మి, ఖచ్చితంగా లేఖలో అప్పీల్ చేసిన విధంగా, ముఖ్యమంత్రి అప్పీల్ చేసిన విధంగా పార్టీ శ్రేణులు మాత్రం స్పందించే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు అంటే సీనియర్స్ గా ఒకసారి ఇప్పుడు 3 ఏళ్లు కావస్తున్నప్పటికీ కూడా ఎక్స్పాన్షన్ చేయలేదు. ఈ తాజాగా చేసినటువంటి ఎక్స్పాన్షన్ లో తమకు ఖచ్చితంగా పదవి దక్కుతుందని సీనియర్లంతా కూడా భావించారు. అయితే అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి నేతలకు 4 చోటు దక్కించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి 14 ఎన్నికల్లో జారినటువంటి పితాని సత్యనారాయణ కూడా చోటు కల్పించారు. దీంతో సీనియర్లంతా కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. బాహాటంగా కొంతమంది వ్యక్తం చేసినప్పటికీ కూడా ఎక్కువ మంది మౌనాన్ని పాటిస్తున్నారు. వీళ్ళంతా కూడా సందర్భం వచ్చినప్పుడు తమ సత్తా ఏందో చూపించాలన్న విధంగానే వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది. దీనికి తోడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు అప్పీల్ చేసిన తీరుని కూడా వాళ్ళు తప్పుపడుతున్నారు. ఎందుకంటే తమకు మంత్రి పదవి ఇవ్వలేమనేసి అనుకున్నప్పుడు నేరుగా పిలిచి తమకు చెప్పుంటే సంతోషంగా స్వీకరించేవారని, ఉన్న సామాజిక పరిస్థితులు కానీ ప్రాంతీయ సమతుల్యతను కానీ పాటించడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రకటనలు చేసేశాక మాకు మీరు సమయం వహించాలి, ఇప్పుడు అసంతృప్తి వ్యక్తం చేయకూడదు, బహిరంగంగా పేపర్కి ఎక్కకూడదు అనేసి స్టేట్మెంట్ ఇవ్వకూడదు అనేసి చెప్పడం మాత్రం వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ధూళిపాల నరేంద్ర కానీ, బుచ్చయ్య చౌదరి కానీ, చింతమనేని ప్రభాకర్ కానీ వీళ్ళంతా కూడా తమకు తీసుకునే ముందు మమ్మల్ని సంప్రదించుంటే దాన్ని మేము హుందాగా స్వీకరించే వాళ్ళం. కానీ ఆ పదవులు భర్తీ చేసేశాక తమను ఇప్పుడు సంయమనం పాటించాలనేసి చెప్పి అడగడం అనేది సరైన చర్య కాదని అంటారు. మరోవైపు మంత్రివర్గంలో నుంచి తనను తొలగించడానికి తీరును కూడా గోపాలకృష్ణారెడ్డి తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఆరోపణలు వస్తున్నాయి, సరిగా పనిచేయడం లేదనేసి చెప్పి ఆరోపణలతోటి 5 మందిని తీసేస్తున్నామని చెప్పి 5 మందిని తీసేస్తున్నామని చెప్పి వారి జతన నన్ను కట్టడం అనేది సరైన చర్య కాదనేసి తన సన్నిహితుల వద్ద గోపాలకృష్ణారెడ్డి కూడా వాపోవడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి ఇప్పటికే సీనియర్స్ ను పంపి తనతో సయోధ్య కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆయన పెద్దగా స్పందించే సూచన కనిపించడం లేదు. మరోవైపు ఈ సీనియర్స్ అంతా కూడా ఇప్పుడు బండారు సత్యనారాయణ ఇప్పటి వరకు కూడా మీడియాకి టచ్ లో రాకుండా అజ్ఞాతంలోనే ఉంటున్నారు. అలా పూర్తి స్థాయిలో అంటే ముఖ్యమంత్రి మొదటే ఇస్తున్న వారికి ఇవ్వని వాళ్ళకి ఎందుకనేసి సీనియర్స్ ను ఒకసారి సంప్రదించుంటే బాగుండేదనే అభిప్రాయం మాత్రం పార్టీ శ్రేణులో వ్యక్తం అవుతుంది. ఈయన సీనియర్స్ పేట యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, ఒకరిద్దరు లోకేష్, అలాగే మరో 2-3 కేంద్ర మంత్రి సుజనా చౌదరితో తప్ప ఎక్కువ మందితో మాట్లాడలేదు. అంటే పార్టీలో సీనియర్స్ ఉండి పదవి ఆశించిన వారితో మిమ్మల్ని తీసుకుంటున్నాను లేదా తీసుకోకపోతుండడానికి ఇవి కారణాలని చెప్పకపోవడం వల్లే ఈ అసంతృప్తి బహిరంగంగా వ్యక్తమైంది. మంత్రులుగా ఆశించిన వాళ్ళు, అలాగే చోటు దక్కుతుంది అనుకున్న వాళ్ళకన్నా వారి అనుచరులు ఎక్కువగా రెస్పాండ్ అవుతూ ఆ రోడ్డుకి ఎక్కడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఆయన లేఖలో అప్పీల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ మునిరాజు.